సంతోషం యొక్క విశేషాలను మనం సంతోషం ఉన్నప్పుడు మనకు కలిగినటువంటి లాభాలు ఏమిటి, ఆ సంతోషం అనేది లేనప్పుడు వచ్చినటువంటి నష్టాలు ఏమిటి, అటువంటి విషయాన్ని ఇవాళ మనం శీలిస్తాం. అంతో నాస్తి పిపాసాయాః సంతోష పరమం సుఖం సంతుష్టస్య కరప్రాప్తేపి అర్థే భవతి నాదరః. అంతో నాస్తి పిపాసాయాః సంతోష పరమం సుఖం సంతుష్టస్య కరప్రాప్తేపి అర్థే భవతి నాదరః. సంతోషః పరమం సుఖం. సంతోషము అన్ని సుఖాల కంటే ఏమి గొప్పదైన సుఖాన్ని ఇచ్చిన మానవుడికి ఏమిటంటే సంతోషం. మనం లోకంలో ఎన్నో వస్తువులు తింటూనే ఉంటుంటాం, ఎన్నో ఆభరణాలు పెట్టుకుంటూనే ఉంటుంటాం, ఎన్నో వస్త్రాలు మనం ధరించుకుంటూనే ఉంటుంటాం. ఇక ఇవన్నీ ఎన్నున్నా వీటి అంతా ఎత్తు సుఖం ఒక సుఖం. ఆ సంతోషము అన్నది ఒక ఎత్తు. అందుచేతే సంతోషం అన్నటువంటిది పరమం సుఖం, ఉత్తమోత్తమైన సుఖం దేనివల్ల కలుగుతుంది అంటే సంతోషం వల్లనే సుఖం అన్నమాట. అంతః నాస్తి సంతుష్టస్య కరప్రాప్తేపి. సంతుష్టుడికి చేతిలో వచ్చిన అతడికి ఆ విషయమునందు ఏమి ఆదరః నభవతి. ఆయన ఏమిటంటే ఇది వచ్చింది కదా అన్నటువంటి ఆదరం ఉండదు. ఆయన స్వతహాగా సంతోషమే, ఆ వచ్చిన సంతోషమే, రాకపోయిన సంతోషమే. ఇంకా చేతిలో పడింది కదా అని ఆదరభావం కూడా ఆయనకి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఒక్కలాగా ఉంటుంది. దుఃఖం ఉన్నవాడికి చేతిలో పడితే ఆదరభావం ఉంటుంది, వాడి కొత్తగా ఒక విషయాన్ని తెలుస్తాడు. అది అంతః నాస్తి పిపాసాయాః. ఇంక పిపాస ఉంది కదా, ఈ పిపాసకి అంతమే ఉండదు. పిపాస గౌతమిచ్చా పిపాస దాహం, ఇదొక దాహమైన మాట. వస్తు పిపాస, ధన పిపాస, ఈ పిపాస దీనికి అంతా ఉండదు. ఎంత వచ్చినా ఇది వద్దండు, దేనికైనా అంత ఉంటుంది, ఆశకు మాత్రం అంతం ఉండదు అనబడితే. ఆశకు మాత్రం మానవుడికి అంతం, దేనికైనా అంతం మాత్రం ఉంటుంది అన్నమాట. సముద్రానికైనా అంతం ఉంటుంది, మనకు ఆశకు మాత్రం అంతం ఉండదు. అందుచేత చెప్తున్నారు అంతో నాస్తి పిపాసాయాః. పిపాస దానికి అంతం ఎప్పుడో లేదు. ఈ విధంగా మనం సంతోషాన్ని పొందాలి, అది చెప్తున్నారు. ఎందుకు పొందాలంటే మనకి సుఖం అన్నటువంటిది దానివల్లే కలుగుతూ ఉన్నది. ఎవరి హృదయంలో సంతోషం తాండవిస్తూ ఉన్నదో వాళ్ళకి అన్ని ఇంద్రియముల ద్వారా సంతోషం అన్నటువంటిది లభిస్తూనే ఉంటున్నారు. మనకున్న జ్ఞానేంద్రియముల ద్వారా కానీ కర్మేంద్రియముల ద్వారా కానీ ఈ రెండు ఇంద్రియములే మనకి పైకి తీసుకెళ్ళవలసిన, కిందకి దించవలసిన ఇవే మనకి కారణం. అయితే మరి వీటిలోనే ఆ దుఃఖము సుఖం అనేది ఉంటూ ఉన్నది. అందుచేత ఎవరికైతే ఆ సంతోషం అన్నటువంటిది ఎల్లప్పుడూ తాండవిస్తూ ఉంటుందో హృదయంలో, వారికి ప్రతి ఇంద్రియముల నుంచి అవభాసమైన గుణాలు చూసేసరికి సంతోషం ఉత్పన్నమవుతుంది. అకించనోపి అసౌ జంతుః సామ్రాజ్య సుఖమశ్నుతే ఆదివ్యాధి వినిర్ముక్తం సంతుష్టం యస్య మానసం. యస్య మానసం, ఎవని యొక్క మనస్సులో
ఆదివ్యాధి వినిర్ముక్తం. ఆదివ్యాధులు అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆదిదైవిక దుఃఖాలు, ఇవి ఆది వ్యాధులు. ఇవి వినిర్ముక్త. ఇవి ఇప్పుడు ఎవరికైతే ఎస్య మానసం, ఎవరి మనస్సులో ఈ సంతోషం అన్నటువంటిది ఉంటుందో అతనికి ఈ ఆది వ్యాధులు లేకుండా ఉంటాయి. ఆది వ్యాధులు అంటే ఏమిటి? శారీరక దుఃఖము, మానసిక దుఃఖము, భూత ప్రేతాదుల దుఃఖము, అతివృష్టానావృష్టులు దుఃఖం. ఈ 3 దుఃఖాలే కదా లోకంలో ఉన్నవారి దేవతలకు కానీ, మానవులకు కానీ, పశుపక్షాదులకు కానీ, పుట్టిన ప్రతి ప్రాణికి ఉన్న దుఃఖాలన్నీ 3. దుఃఖాలన్నీ 3. మరి ఆ 3 దుఃఖాలు ఆది వ్యాధి నిర్ముక్తం ఎవరికి నిర్మూలన అవుతుంది? ఎవరి మనస్సులు ఎప్పుడు సంతోషాన్ని పొందుతూనే ఉంటుంటారో వారికి దుఃఖములు తాకిడి కూడా ఆవగించుతుండదు. అకించనోపి అసౌ జంతు సామ్రాజ్య సుఖమశ్నుతే. ఇంకా ఇతడేమిటి? సామ్రాజ్య సుఖం అశ్నుతే. చక్రవర్తి ఏ సుఖాన్ని అయితే పొందుతూ ఉన్నాడో అటువంటి సుఖాన్ని ఇతడు పొందుతూ ఉన్నాడు. చక్రవర్తి సుఖం సామాన్యమా? అన్నీ ఉంటాయి. ఆయన ఎక్కడ లేవక్కర్లేదు. ఆయన దగ్గరికి దాసి జనాలందరూ కూడా తెస్తూనే ఉంటుంటారు. అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన రాజలాంఛనాలతో స్వాగతాలు చక్కగా ఉంటాయి. అటువంటి వాడు ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నాడు సామ్రాజ్యపతి, ఇటువంటి వాడు ఈ మనస్సులో ఆ సంతోషాన్ని పొందినవాడు కూడా చక్కగా అదే సుఖాన్ని అనుభవిస్తున్నాడు. యదృచ్ఛాలాభ తుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ప్రశామ్యతి అసంతోషాత్ అంభసేవాసు సుక్షణిః. ఆసు సుక్షణిః. ఎదృచ్ఛా లాభతుష్టస్య. ఎదృచ్ఛ అంటే యాదృచ్ఛికంగా, అంటే మనం కోరకుండా లభిస్తున్నటువంటిది ఏమిటి? ఎదృచ్ఛ. అది ఎదృచ్ఛ. ఇక మనం చేస్తున్నటువంటి పనిలో కూడా ఆ పనికి ఎంత రావాలో అంత వస్తువు ఇస్తుంటారు. అది ఏమైంది? దానితో సంతోషం పొందినవాడు కూడా ఎదురిచ్చ. ఏదైతే మనకి ఏ పనిలో దిగాం మనం, ఆ పనికి తగినంత మనకి నిర్ణయించినట్టు ఉంటుంది. అది ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ నిర్ణయమో ఉండదన్నమాట. ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక సెక్షన్కి, ఆ సెక్షన్లో జాయిన్ అయిన వారికి ఇది అంటే అందులో జాయిన్ అయిన వారందరికీ అదే, అందులోకి ఎక్కువ తక్కువ ఉంటుంది. మళ్ళీ అది మారితే ఎక్కువ తక్కువలు ఉంటాయి. అందులో ఉన్నవారికి అంతా ఒకటే ఉంటుంది. ఆ విధంగా ఒక పద్ధతి. యాదృచ్ఛికంగా ఏదైతే మనకు లభిస్తూ ఉందో కోరకుంటా దానితో ఎవరైతే తృప్తి సుతుష్ట అంటే సంతోషాన్ని ఎవరైతే పొందుతూ ఉన్నారో అటువంటి వారికి తేజ వర్ధతే. ఆ ముఖంలో ఆ యొక్క చంద్రకాల అన్నటువంటిది వృద్ధి చంద్రుడు ఏ విధంగా అయితే వర్ధమానం అవుతూ ఉంటుంటాడో ఆ విధంగా ముఖంలో భాసం ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. వారికి ప్రకాశమానమై ఉంటుంది. ఇంకా ప్రకాశానికి వేరే సాధన అయినా చేయక్కర్లేదు. అది ఎప్పుడు ప్రకాశమానమై వెలుగుతూనే ఉంటుంది. అది తత్ప్రశామ్యతి అసంతోషాత్. ఎవరికైతే ఆ సంతోషం అనేది లేదు, మరి సంతోషం అనేటువంటిది ప్రయత్నం మనం చేస్తాం. ప్రయత్నం లోపం ఉండకూడదు, ఫలంతో మనకి సంతోషం ఉండాలి. ప్రయత్న లోపమైనటువంటిది ఉంటూ సంతోషము పడడం అది కాదు. ప్రయత్న లోపం ఉంటూ సంతోషం పడడం అది కాదు. ప్రయత్న లోపం లేకుండా ఉండాలి,
చక్కగా ఆ వచ్చిన దానితో తృప్తిని పొందాలి. అది అటువంటి వారికి తేజస్సు అనేది ఏమవుతుంది? వర్ధతే అవుతుంది. ఆ యొక్క కళ పరిపూర్ణంగా 16 కళల చంద్రుడు ఏ విధంగా ప్రకాశమానంగా ఉంటాడో అటువంటి వారు. మరి అటువంటి లేనివారు ఎలాగా? ఆసు సుక్షణి అంబ, బాగా మండుతున్నటువంటి కట్టెల్లో నిప్పుల్లాగా నీళ్ళు పోసామనుకోండి, ఆ ప్రకాశం ఎలా ఉంటుంది? ఆ ప్రకాశం ఎలా ఉంటుంది? ప్రకాశం ఉంటుందా? అటు అలాగుంటుంది సంతోషం లేని వారికి. ఆయనకి ప్రకాశం ఎలాగుంటుందంటే ఇలా ఉంటుంది. జలధార ననలంబు సమయునటులా. అగ్నిలో నీళ్లు పోసినప్పుడు ఆ అగ్ని యొక్క ప్రకాశం ఏ విధంగా అయితే చల్లారిపోయి క్షీణించిపోతుందో, ఎవరి హృదయంలో ఈ సంతోషం అన్నటువంటిది ఉత్పత్తి చేసుకోవడం లేదో వారి యొక్క శరీరం అంతా, ముఖం అంతా ఎలా ఉంటుంది? క్షీణించి శుష్కించి పోతుంది. అది చెప్తున్నారు. సంతుష్టస్య నిరీహస్య స్వాత్మా రామస్య ఇత్సుఖం. అది 3 విశేషణాలు ఇచ్చినారు ఇక్కడ. ఒకటి నిరీహస్య, ఇహ ఇచ్ఛాయా. నిరీహం అంటే ఎవరికి ఇచ్ఛ, కోరిక అన్నటువంటిది లేకుండా ఉంటుందో అటువంటి వానికి ఎక్కడికి వెళ్ళినా సరే దశ దిశల్లో కూడా ఆయనకి ప్రాప్తమవలసింది అవుతూనే ఉంటుంది సుఖంగా అన్నమాట. అది రెండవది. స్వాత్మా రామస్య, ఈయనకి సుఖం కలుగుతుంది. ఎవరికి ఆ కోరికలు లేకుండా ఉంటాడు వారికి కలిగే సుఖం అన్నటువంటిది అనంతమైన సుఖం. ఇంకా 2, స్వాత్మా రామస్య, ఎప్పుడు కూడా తనలోని తానే ఆనందపడేవాడు, తనలోని తానే రమించేవాడు, తనలోని తానే ఆ యొక్క స్వరూపంలో ఆసక్తి కలిగి ఉండేవాడు. ఇటువంటి వాడు కూడా చక్కని సుఖాన్ని పొందుతున్నాడు. 3, సంతుష్టస్య యత్సుఖం, సంతోషం కలవాడు ఇదే సుఖాన్ని పొందుతున్నాడు. స్వాత్మారామ, ఆత్మసేవం చేసిన వాడు ఇదే సుఖము. ఇహలోక విషయములందు వాంఛలు విన్నవాడికి అదే సుఖము. సంతోషం గలవాడికి అదే సుఖం. కుతస్తత్ కామలోభేన దావతో అత్తేహయా దిశః. ఆ యొక్క లోభం చేత దశ దిశలు పరిగెట్టడమే కానీ ఎన్ని దిశలు పరిగెట్టినా వీటికి సంతోషం మాత్రం లభించదు. ఎన్ని దిశలు పరిగెట్టినా ఈ ఇహ ఆ యొక్క కోరిక లోభం చేత ఇక వాడు ఎన్ని దగ్గరికి వెళ్తూ ఎక్కడ పోయినా వాడికి సంతోషమో వాడికి ఆ లోభత్వం అనేటువంటిది కనబడుతూనే ఉంటాయి. లోభికి ఎక్కడ సంతోషం ఉంటుంది? లోభికి సంతోషం ఉండనే ఉండదు. వాడు సంతోషపడ్డు ఇతర వాళ్ళని సంతోష పన్నాడు. లోభి అన్నమాట. ఇటు ధనమే, వాడు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని చూస్తే వారలేడు. ఏమంటారా లోపులకి? అందుకే పిప్పీలి కార్జిత విత్తం, మక్షికా సంపాదిత మధు, లోభి ఆర్జించిన ధనం, ఈ 3 వాటికి ఉండదు, ఇతరులే అనుభవిస్తారు. ఈ 3 కూడా సంపాదించిన ధనం ఇతరులు అనుభవించడమే. పిప్పీలిక అంటే చీమ. చీమ ఎక్కడి నుంచో బియ్యింగ్ ఎందుకు మోసుకొనే పోతుంటుంది. ఆ గంజి ఎక్కడో పెడుతుంది, ఎక్కడ పెడితే తర్వాత ఉంటుంది. ఇటు నుంచి అటు వెళ్ళేసరికి ఇంకో చీమ పట్టుకొనే పోతుంటుంది. అలాగనే మక్షికా సంపాదితం మధు, అవి తేనెట్టే వెళితేనే తీసుకొస్తూనే ఉంటుంది. అవి ఏమవుతాయి? అవి పెట్టడమే. ఇంకేమి తేనె జుంటీగలు ఇయ్యవే తెరవరులకు, ఇతరులకు తేనెలాగా జుంటి. అది ఇక లోపి సంపాదించిన ధనము కూడా అంతే.
అది పరులకే కానీ ఇతరులకి తనకెప్పుడు కాదన్నమాట. అందుకు చెప్తున్నారన్నమాట. అందుకు లోభత్వం అన్నటువంటిది అలవాటు మనం చేసుకోకూడదు. అర్థమైందా? చేసుకుంటే ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడికో పోతాయి. హాయిగా ఉన్నప్పుడు తినాలి. అలాగని చెప్పి రోజు వచ్చిన దానికన్నా ఎక్కువ తినడం కాదు. వచ్చిన దాకా ఎక్కువ తింటే మళ్ళీ ఏమంటారు, వాడిని దుబారా అంటారు. ఏమి తినకపోతే లోపే. పేర్లు ఎలా తెలుసా? ఇటు వెళ్తే ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా అవే అనమాట. అందుచేత ఇది పూర్వం చెప్పారు కదా, పిసినారి ముసలి ఒకడు ఊరు వెలుపులు పాడు కోనేరు చెంత దాసి అలా కోనేరు చెంత దాసినాడు పిసినారి ముసలివాడని. దొంగలకమును మూడవ బుక్కులో అది వీడు అక్కడ దాసి వచ్చానికి ఇంకోటి అది పట్టుకుపోయాడు. అర్థమైందా? అది మరి లోభత్వంలో దుర్యోధనుడు ఏం చేసినాడు? ఆయన లోపల ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆయనకి. ఎవరికి? దుర్యోధనుడు. ఆయనే సూది మనం మోపినంత మాత్రమైన భూమి పంచిచ్చేవాడును అన్నాడు. మరి చూసారా? మరి అందుచేత లోభత్వం ఏమైపోయింది చివరికి ఆయనకి వినాశానికి కారణమైపోయింది. అందుచేత మనం ఉన్నప్పుడే మనం చక్కగా అనుభవించాలి. మనకున్న దాంట్లో 10 పైసలు ఇతరికి పెట్టుకోవాలి. ఏమంటారు? ఈ ప్రకారంగా ఎవరు అది అనమాట. పెట్టదు తను తిన్నెవరు అలా ఉంటుందా? సంతోషస్థితు కర్తవ్య సంతోష స్త్రీషు కర్తవ్య పత్ని స్వాదరే భోజనే ధనే త్రిషు చైవ న కర్తవ్య దానే తపసి పాఠనే. మూడింటి యందు సంతోషాన్ని చెందాలట. మనకి మూడింటి యందు సంతోషాన్ని చక్కగా మనం పొందాలి. ఏమిటంటే స్వాదరే. ఇక్కడ స్వాదరే అంటే ఏమిటి? పురుషుడైతే పత్ని యందు, స్త్రీలైతే పతి యందు ఏమి ఆ సంతోషాన్ని కలిగి ఉండాలి. అది భోజనే భోజనమునందు సంతోషం కలిగి ఉండాలి. ధనే ధనమునందు సంతోషం కలిగి ఉండాలి. అంటే అర్థమేది ఇక్కడ? ధనమునందంటే ఏది తనకు ప్రాప్తమైన ధనమో ఆ ధనముతో మన సంతోషాన్ని పొంది ఉండాలి. ఏది ప్రాప్తమైనటువంటి భోజనమో ఆ భోజనంతో మనం సంతోషం పొంది ఉండాలి. మరి ఏది ప్రాప్తమైందో పురుషులకు స్త్రీ, పత్ని, స్త్రీలకు భర్త, వారితో సంతోషాన్ని పొంది ఉండాలి. అది అన్నమాట అక్కడ. అందుకు ఈ మూడింటి యందు కర్తవ్య ఆ సంతోషం అనేది ఉన్నది. అర్థమైందా? ఇందువేమిటి పత్ని అన్నారు అంటే పురుషులు తనకి ఏ పత్ని ప్రాప్తమైందో తో సంతోషాన్ని పొంది ఉండాలి. అలాగనే తనకి ఏదైతే భోజనం ప్రాప్తమైందో సంతోషం ఉండాలి. ఆ విధంగా మనకి ఎంత ధనం అయితే మనకు ప్రాప్తమైందో అంత ధనంతో సంతోషం ఉండాలి. ఈ విధంగా సంతోషం లేకపోతే ఇంక వాడి జీవితంలో వాడికి సుఖం ఉండదు, శాంతి ఉండదు. వాడి సుఖము శాంతి అనేది కలగాలి. మరి సుఖము శాంతి లేనటువంటి జీవనం ఏమి జీవనం? మన జీవనం ఎలా ఉండాలి? సుఖం ఉండాలి, శాంతి. ఎవడికి సుఖం కలిగిందో వాడికి శాంతి అన్నటువంటిది కలతలా మరగదు. ఎవడికి శాంతి కలిగిందో వాడికి సుఖం కలతలా మరగదు. అశాంతస్య కుత సుఖము అన్నది భగవద్గీత. శాంతము లేని వానికి సౌఖ్యము లేదు అన్నది.
త్యాగరాజు కూడా ఉన్నారు, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు. భగవద్గీత కూడా అశాంతస్య కుతః సుఖం అని చెప్పింది. అందుచేత మనకి ఏముండాలి? సుఖం పొందాలంటే సంతోషం ఉండాలి. ఆ సంతోషం వల్లనే మనకి శాశ్వతమైన శాంతి అనేది కలుగుతున్నది. అది చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా కొన్నిటి యందు సంతోషాన్ని పొందకూడదన్నారు. త్రిషు చైవన కర్తవ్యః దానే తపసి పాఠనే. మూడిటి యందు అవి కలిగినంతటితో సంతోషాన్ని పొందమని 3 చెప్పినారు. ఇంకా ఇది మనం ఎంత శీలిస్తున్నా సంతోషం దీని ఏందో పొందకూడదన్నారు. ఏమిటది? దానే, దానం చేస్తూ ఉన్నా ఇంకా చేస్తున్న కొద్ది దీన్ని ఇంకా చెయ్యాలనే ఉండాలి. కానీ ఇక చేసేసిన వాళ్ళే అయిపోయింది అని సంతోషం ఉండకూడదండి. అర్థమైందా? ఇంకా 2 తపస్సి, తపస్సు చేస్తూ ఉన్నా ఒక నియమజీవమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం. దీని ఏంది సంతోషం పొందకూడదు. మధ్యలో అయిపోద్ది, లేకపోతే సంతోషం పొందినామంటే ఏమంటారు? మధ్యలో ఇవన్నీ అయిపోతాయి. 40 రోజులు అయిందిలే తపస్సు, ఇక అదే సంతోషం. ఇప్పుడు దీక్షలన్నీ కొంతమంది 40 దినాలు, కొంతమంది 20 దినాలు, కొంతమంది 10 దినాలు, కొంతమంది 1 దినం. ఇవన్నీ కూడా ఏమిటి? ఇక్కడితో అయిపోయిందని సంతోషం పెడితే ఇక వాడి జీవితంలో మరి దీక్ష ఉండదు. అందుచేత మరి ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు తీస్తుంటారు, భవానీ మాలలు వేస్తుంటారు, అలాగని శివమాలలు వేస్తూ ఉంటారు. వాళ్ళకేట 20 రోజులే సంతోషం, అంతే మాల వేసామని. ఇక తీస్తే పోయిందా. అందుకని అలాంటి దాంట్లో సంతోషం ఎప్పుడో పెట్టుకోకూడదు. ఇంకా మనం చిలుస్తూనే ఉండాలి. జీవితాంతం ఆ పని మనం చేస్తూనే ఉండాలి. ఇంకోటి పాఠనే, చదువుతున్నాడు చాలు, ఈ సంవత్సరం బాగా చదివేసినా సంతోషపడిపోయినాడా నేను మళ్ళీ అగ్గొడిస్తాడు. అందుకని వాడి చదువు అనేది జరుగుతూనే ఉన్నంత సంతోషం వాడికి వచ్చిందే అయిపోయా. నాలా చదివేవాళ్ళే ఇంటర్మీడియట్ అయిపోయింది చాలులే అనుకుంటాడు. అలా కాదు, చదువుతూనే ఉంటున్నాడు. ఆ చదువుకి ఎంత సంతోషం చదువుతూనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? వీడికి శాంతి సుఖము. వాటి సంతోషం ఉంటే శాంతి సుఖం కలుగుతుంది. వీటి ఇంకా మనకు ప్రీతి కలిగితే శాంతి సుఖం కలుగుతుంది. చదివేవాడికి ఎంత గొప్పగా చదువుకుంటుంటే అన్ని విషయాలు చక్కగా తెలుస్తూ ఉంటుంటాయి. ఏదో కొన్ని తెలుసుకొని సంతోషపడిపోయాడంటే ఆ మిగతా విషయాలు తెలుస్తాయా? అవి మాత్రం తెలియదు. అందుచేత చెప్తున్నారు, తపస్సు చేసినారు. ఏదో 10 రోజులు 5 రోజులు చేసి ఇక అక్కడితో ఊరుకున్నారు, సంతోషపడిపోయినారు. దానివల్ల తపస్సాయ కిల్పిషం హంతి. ఆ తపస్సు వల్ల ఏంటి? మనకి పాపం పోతుంది. మరి ఆ పాపం మనకి పోవాలి అంటే దానికి తగిన ప్రయత్నంతో మనం తపస్సు చేయాలి. ఇంకా తపస్సు చేస్తే ఏమవుతుంది? తన శరీరము మనస్సు తన యొక్క స్వాధీనం అవుతాయి. ఎప్పుడు స్వాధీనం అవుతుందో కొంతమందికి స్వాధీనం 10 రోజులకు అవుతుంది, కొంతమందికి 10 సంవత్సరాలు పడతాయి. అందుచేత మనం అది కూడా చక్కగా వదలకుండా చేసుకోవాలి. అది చెప్తున్నారు. అయితే ఇప్పుడు వారికి తగినటువంటి ఆహారాల చేత జంతువులు ఎలా ఉన్నాయో వాటి విషయాన్ని చెప్తున్నారు. సర్పాః పిబంతి పవనం నచ దుర్బలాస్తే శుష్కైస్తృణైర్వనగజా బలినో భవంతి కందై ఫలైర్మునివరాం క్షపయంతి కాలం సంతోషైవ పురుషస్య పరం నిధానం. సంతోష ఏవ పురుషస్య పరం నిధానం. ఆ సంతోషమే మిక్కిలి నిధానాన్ని, ఏకాగ్రతని, స్థైర్యాన్ని మానవునికి కలుగజేస్తుంది. సర్పా పిబంతి పవనం నచ దుర్బలాస్తే. సర్ప పాములు ఏం తాగుతాయంటే ఏం తింటాయంటే
గాలిని ఎక్కువగా తీసుకుంటారు. వాటికి ఆహారం ఏది దొరికినా దొరకకపోయినా వాటి యొక్క జీవనం దేంతో వాయువు, ఆ యొక్క గాలి వస్తున్నటువంటి వాయువునే అవి బ్రతుకుతాయి. ఇదో దొరికితే తింటాయి అనుకునేది ఒక దొరకలేదు అనుకో, వాటి జీవనం ఆ వస్తువు దొరకలేదు, ఏం నష్టం వాటికి లేదు. అయితే అది ఏమైనా బలహీనం అయిపోయిందా? వాయువుని తీసుకుని అది బ్రతుకుతుందంటే అదే బలహీనమైందా? అది ఎంత పవర్ దానిగా సత్వం అయితే కొట్టింది జఫ్ అని వస్తుంది శబ్దం, బై బుస్సుమన స్పీడ్ కూడా ఉంటుంది. కాబట్టి అంతే, దానికి ఏమీ లేదు. ఎందుకది దానితోనే హాయి సంతోషం. దొరికిన గాలితో ఏం చేస్తుంది? సంతోషంగా ఉంటుంది. గాలి దొరికింది దానికి అదే సంతోషం. ఇంకా శుష్కై తృణైర్వన గజాబలినో భవంతి. ఇంకా చెప్తున్నారు శుష్కై తృణైర్వన, వనంలో గజాలు అంటే ఏనుగులు. ఆ ఏనుగులు ఏం చేస్తున్నాయి? ఆకులు అలములు వాటితోనే సరుకులు ఇలాంటివన్నీ ఏమి వాటితోనే ఎక్కువ ఉంటుంది. అది అయితే మరి అది ఏమైనా బలంలో తక్కువ? ఏనుగు అడిగేసిందంటే మన పని గోయిందా, లేవనే లేవు, దాని అడుగు మన బుర్ర మీద పడిందా స్కిప్ చేసేస్తా. అటువంటి మంచి బలశాలైంది. ఎందుకు? దానికి దొరికిన తృణములతోనే అది మహా సంతోషాన్ని పొంది ఉన్నదనమాట. చెప్తున్నారు కందై ఫలైర్మునివరా క్షపయంతి కాలం. ఇంకా ఫలములు, కందదుంపలు ఇవన్నీ కూడా మునివరాహ, ఆ శ్రేష్ఠులైనటువంటి మునులు అడవిలో తపస్సు చేసుకుంటూ క్షపయంతి కాలం, జీవితాన్ని వ్యాపన కొనసాగిస్తూ ఉంటారు. మరి వారికి ఏమైనా అశాంతి ఉన్నదంటే ఎప్పుడు ప్రశాంతి. ఎందుకు? ఆ దొరికిన కందమూల ఫలాల ద్వారానే తాను సంతోషంతో అంటున్నాడు. అందుచేత సంతోష ఏవ పురుషస్య పరం నిధానం. సంతోష ఏవ పురుషస్య పరం నిధానం. ఉత్కృష్టమైనటువంటి ఏకాగ్రతకి కానీ ఆనందానికి కానీ ఏది కారణమంటే పురుషునికి సంతోష ఏవా, సంతోషమే కారణం. అది చెప్తున్నారు. అందుకనే పాములని, ఏనుగులని, మునులని అలా ఒక్క తెగలో ఒక్కొక్కరు ఉంటారు. వారు ఆయా వస్తువులతో తృప్తి పడతారు. ఎవరికి దొరికిందో ఆ దొరికిన దాంతో ఏం మనకు రావాలి? సంతోషం అనేది రావాలి. అది సంతోషాత్ స్వర్గమాప్నోతి సంతోషాత్ పరమం సుఖం తుష్టేర్న కించిత్ పరమం యా సమ్యక్ ప్రతిష్ఠతి. సంతోషాత్ స్వర్గమాప్నోతి. అది మనం స్వర్గాని కోసం ఎన్నో పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, కొన్ని లక్షలు, కోట్లు పెట్టి ఖర్చు పెడతాం. అదంతా అవసరం లేదయ్యా. సంతోషాత్తు, నీకు దొరికినందుకు నువ్వు తృప్తిని చక్కగా పొందు. నీకేది దొరికిందో దానితో మనకేంటి? తృప్తిని పొందు. అలా ఎప్పుడైతే పొందినావో అది ఏం చేస్తుందంటే నిన్ను స్వర్గలోకానికి కూడా నీ జీవితాంతరం తీసుకెళ్తుంది. అది చెప్తున్నారు. సంతోషాత్ పరమం సుఖం తుష్టే న కించిత్ పరమం యా సమ్యక్ ప్రతిష్ఠతి. సంతోషం పొందిన వారికే ఇది పొందుతున్నారు. అలా సంతోషం లేని వారికి న కించిత్ పరమం సుఖం, ఈ లోకంలో ఆవగించంత సుఖాన్ని అతడు అనుభవించలేదు. సంతోషామృత పానేన
ఏ శాంతాః తృప్తిమాగతాః భోగశ్రీరతులా తేషాం ఏషాం ప్రతివిషాయతే అంటున్నారు. సంతోషామృత పానేన, ఏది పానమయ్యా మనకంటే సంతోషాన్ని అమృతంతో సమానంగా చూసినారు. సంతోషాన్ని ఒక అమృతం. అమృత పానం చేసే వాడికి ఏమవుతుంది? తృప్తిగా ఉంటాడు. చక్కగా పాయసంలో జీడిపప్పు కిస్మిస్లు అన్నీ వేసి అది ఎలాగ లాయిగ్గా ఉంటుంది ఆ విధంగా ఉండితే ఇలా త్రాగుతుంటే మనకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. తర్వాత దానివల్ల వచ్చే ఆనందాలు ఎలాగుండి ముందు మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆనందంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా అటువంటి ఆనందం అన్నటువంటిది అది అంతవరకే ఉంటుంది. అది ఆపడుతూనే పోతుంది. మళ్ళీ దొరికితేనే ఆనందం ఉంటుంది. అది ఇలా కాదు. సంతోషామృత పానేన, ఈ సంతోషమనే అమృతపానం చక్కగా చేస్తూ ఉంటుంటే ఏ శాంతాః తృప్తిమాగతాః, ఎవరైతే శాంతాః ఇంద్రియాలని తన స్వాధీనం చేసుకొని ఇంద్రియాలని ఆ అంతఃకరణాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారో వాళ్ళందరూ శాంతులని పేరు అన్నమాట. అంతఃకరణం ఎవరికి స్వాధీనం అయిందో బకిరింద్రియాలు ఆటోమేటిక్గా స్వాధీనమైపోతాయి. ఒక సేనలో సేనానాయకుని ముందు స్వాధీనం చేసేసుకుంటే సేనంతా మనకి స్వాధీనమైపోతుంది. ఆ విధంగా దీనికి కారణమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అతన్ని మనం ఏంటి చక్కగా స్వాధీనం చేసుకుంటే ఇంకా లోపల మనకు స్వాధీనం కానిదే లేదు. సృష్టే నకించిత్ పరమం సుఖం యా సమ్యక్ ప్రతిష్టతి. ఇంకా అంటున్నారు సంతోషామృత పానేన ఏ శాంతాః తృప్తిమాగతాః భోగశ్రీః అతులావా తేషామే ఏషాం ప్రతివిష్టాయతే. భోగః శ్రీః అతులా తేషాం ఏషా ప్రతివిషాయతే. సంతోషం యొక్క అమృతాన్ని ఎవరైతే పానం చేస్తూ ఉన్నారో శాంతః శాంతులైనారో తృప్తిని పొందినారో వారి దగ్గర భోగశ్రీః అతులా, వారి సంబంధంలో భోగశ్రీః మంచి భోగములతో అష్టైశ్వర్యములతో లక్ష్మీ సంపన్నములతో ఉన్నటువంటి వాడు కూడా అతులాహ. భోగం అంటే ఏమిటి? తనకి ఇంద్రియముల ద్వారా ఈ గరికి ఏది రావాలో అవన్నీ భోగమే. వేసవికాలం మంచి మండిపోతుంది. ఇప్పుడు మనకి స్పర్శేంద్రియాని భోగం ఏమిటి? ఖాళీ ఎయిర్ కూలరో లేకపోతే ఏసీ ఉంటే అదే అర్థమైందా? అదే భోగం దానికి. అలాగే మంచి శీతాకాలం చలి, అటుపక్క బాగా చలి. ఇప్పుడు మనం కరెంట్ వేసి పెట్టుకుంటాం, వారొక పెద్ద రాడ్ పెట్టుకుంటారు హీటర్ చిన్న ఇంత, అది పెట్టుకుని కరెంట్ వేసరికి హీటర్ ఏమో దిల్లల్లా. మరి ఇవన్నీ కూడా ఇంద్రియముల ద్వారా ఈ భోగాలు అయితే అనిపిస్తూ ఉంటుంటామో ఈ ప్రకారముగా భోగశ్రీః. మన ఎదురు దిగేసరికి ఇక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళాలి, ఆ రోడ్డు మీద మళ్ళీ ఆటో ఎక్కాలి, ఇంకో సెంటర్ మళ్ళీ దిగాలి, మళ్ళీ అక్కడ ఆటో ఎక్కాలి. ఎన్ని తంటాలు మనకి, ఎన్ని తంటాలు. ఇది ఈ ఆనందం వేరే కదా. అది దిగ్గానే కారు దొరికే కారు ఉంటుంది, కారులో పోతాడు, మళ్ళీ కారులో వస్తాడు, దిగే కారు ఏసీ, ఎక్కే కారు ఏసీ. ఇప్పుడు ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుంది? బాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నవాడు ఏ భోగాన్ని అయితే అనిపిస్తున్నాడో సంతోషామృత పానేన, ఆ సంతోషామృతాన్ని చక్కగా సేవించినటువంటి వాడికి సమానము ఇదేమీ కాదు. అతుల
వాడికి సమానం. వీడు అష్టైశ్వర్యాలతో ఉన్నా వాడి సంతోషాన్ని ఒక కాటాలు వేసి వీడు అష్టైశ్వర్యాలు ఒక కాటాలు వేస్తే వాడిదే కింద తూగుతుంది, వీడిది పైకి వెళ్తారు. రెండు సమానం అయితే తుల సమానం అయిపోయింది. అతుల వాడి దానికి వీడి భోగాలన్నీ ఏవి కూడా సమానం అవడం. అంత శక్తి అది వాడికి. మనం ఏది ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటుంటాం. ఆ సంతోషం ఉన్న వాడికి ఆ చేతిలో వచ్చిందే వాడి పాటలు ఎక్కడే, దాన్నే జాగ్రత్త పెట్టుకోడు. అర్థమైందా? అంటే అర్థమేంటి, వాడు ఏ సంతోషాన్ని అనిపిస్తూ ఉన్నాడో ఆ సంతోషాన్ని ఇవన్నీ కూడా అందించడానికి అంతకంటే కొన్ని రెట్లు తక్కువే కానీ ఎక్కువ అది చెప్తున్నారు. సంతోషైశ్వర్య సుఖినాం చిర విశ్రాంత చేతసాం సామ్రాజ్యమపి శాంతానాం జగత్రుణం భవేతి. సామ్రాజ్యం సామ్రాజ్యం అంటే ఏంటి? మొత్తం జగత్తంతా కలిస్తే సామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్యమపి శాంతానాం శాంతానాం అయిందా? శాంతానాం అంటే ఇంద్రియాలని శమింప చేసుకున్నటువంటి వాడు శాంతానం. అటువంటి వాడికి ఈ సామ్రాజ్యము అంతా వచ్చినా జగత్తృణం అన్నాడు. జగత్తృణం అనేది ఒక తృణం లాంటిది అన్నమాట. ఈ సంతోషాన్ని పొంది ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్న వారికి జగత్తంతా చేతులు పడినా వారికి గడ్డిపోత పడినట్టే ఉంటాడు. అదేందా ఒక గడ్డిపోచే ఇక చెప్పాడు కదా, నిస్పృహస్య తృణం జగత్ అన్నాడు. నిస్పృహస్య తృణం జగత్. నిస్పృహస్య అంటే ఇది స్పృహ అంటే ఆశ, ఇచ్ఛ. నిస్పృహ అంటే ఇచ్ఛారహితుడు. ఇచ్ఛారహితుడికి ఏమన్నాడు? జగత్తం ఒక తృణం. ఇచ్చగల వాడికి ఏమి? మహా మేరు. వాడికి జగత్ అంటే ఏమిటి? ఒక పెద్ద మేరు అన్నమాట. జగత్తు అంటే ఏమిటి? నామరూపాత్మకమైన వస్తువే జగత్. వస్తు సముదాయం అంతా కలిగితే అదంతా పెద్ద ఫార్మ్ అయిపోతుంది. అందుచేత నామరూపాత్మకమైన వస్తు సముదాయం అంతా ఏమిటి? జగత్తు. మరి ఈ జగత్ ఎవరికి? నిస్పృహస్య స్పృహ లేని వాడికి తృణం అన్నమాట. అది చెప్తున్నారు. సంతోషైశ్వర్య సుఖినాం చిర విశ్రాంత చేతసాం సామ్రాజ్యమపి శాంతానాం జగత్తృణం భవతి. ఆశావైవస్య వివశే చిత్తే సంతోషవర్జితే మ్లానే వక్తమివం ధర్మం న విజ్ఞానం ప్రతిబింబతే. చెప్తున్నారు ఆశా దైవస్య వివశే. దైవస్య వివశే ఆశ. తన చిత్తానికి ఏదైతే మనకు ఆ పూర్వజన్మ ప్రారంభం వల్ల దైవానుగ్రహం వల్ల ఏదైతే ప్రాప్తమవుతూ ఉన్నదో, ఏదైతే మనకి ప్రాప్తమవుతుందో అటువంటి వాడు ఆశావైవస్య వివసే. అలాగ ప్రాప్తం అయినా సరే దానితో మాత్రము సంతోషము లేనివాడు. కొంతమందికి ఎంత వచ్చింది అంటే నెలకు 10,000 అంటారు. ఏమయ్యా అంటే బాగుంది, అందరం చక్కగా ఉన్నాం, ఇంకా 1000 రూపాయలు మిగులుతున్నాయని అంటారు. అర్థమైందా? అది మరి కొంతమందికి 40,000-50,000 తెచ్చుకుంటారు. ఏమయ్యా అంటే ఒక నెల ముందు ఇంకా అడ్వాన్స్కే కొట్టుమే సామాన్లు ఉంటాయి. ఇంకో ఆయనకి ఇంకా అడ్వాన్స్ మళ్ళీ నేను రావడానికే అప్పులు అడిగింది. అయితే ఈ అప్పు 2 రకాలు ఉంటాయి.
ఏదైనా ఒక స్టాండర్డ్ పనులు చేసినటువంటి వాళ్ళు తీసుకుంటారు. ఆ అప్పు కింద లెక్క రాదు. ఇప్పుడు ఇల్లు కట్టాలి, ఒక ఫ్లాట్ కొనాలి, కొన్ని దాని మీద లోన్ తీసుకుంటారు. మరి లోన్ తీసుకుంటే అది అప్ప, అది దుబారా అప్పేమి ఏమంటారు. అది మనం ఉండడానికి ఇల్లు ఉండాలి వద్దా? అందుకని ప్రతి వాళ్ళు ఏం అప్పు చేసేది ఇల్లు ఎక్కడ ఉంటాం? అడవిలో ఉంటాం. అడవిలో ఉంటే ఏదో వాళ్ళకి వేరే సరిపోతుంది. ఎలక్ట్రిక్ వాళ్ళకి వస్తుంది అడవి బాగా. మనకి అడవిలో ఉంటే ఎలా గుర్తుంది? ఎక్కడే ఉండాలి. అందుచేత ఉండాలి. అది పర్వాలేదు. అలా కాకుండా చిత్తే సంతోషవర్జితే, అలా కాకుండా భగవంతుడు ఏదైతే ఇచ్చినాడో దానితో తృప్తి పడకుండా, చిత్తంలో సంతోషం లేకుండా ఎవరైతే ఉంటారో మ్లానే వక్త్రమివ దర్శన జ్ఞానం ప్రతిబింబతే. ఆయనకి మ్లానే వక్త్రమివ దర్శన జ్ఞానం ప్రతిబింబం. మురికి పట్టినటువంటి అద్దమునందు తన యొక్క ముఖం స్పష్టంగా కనబడుతుందా? కనబడదు. మురికి పెట్టిన అద్దమునందు తన యొక్క ప్రతిబింబము చక్కగా కనబడదు. అలాగని దైవం ఇచ్చినటువంటి దానితో చక్కగా సంతోషపనవాడు, ఉన్నదాన్ని వదిలి ఆ సంతోషం ఉన్నదానితో సంతోషం పొందనవాడు, వచ్చిన దానితో సంతోషం పొందనవాడు, వాడు నజ్ఞానం ప్రతిబింబతి. అటువంటి వానికి మాత్రం జ్ఞానం అనేది కలగదు. ఎలా కలగదంటే, మార్చిన అద్దమునందు ముఖము ఏ విధంగా అయితే కనపడదో, మలినం పట్టిన అద్దమునందు ముఖం ఏ విధంగా అయితే కనబడదో అటువంటి వాడికి జ్ఞానం ప్రతి నా బింబతి. బింబం ప్రతిబింబం. పైన బింబం ఉంటే ఇక్కడ బింబం పెడితే ఏమిటి? ప్రతిబింబం. అలాగనే మనం ఒక శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని అంతఃకరణలో పెట్టుకోవాలంటే ఇటువంటి వానికి మాత్రం జ్ఞానము కలగదు. అందుచేత మనం జ్ఞానం పొందాలి అంటే ఏముండాలి? చక్కనైనటువంటి మనకి ఒక స్థితిని పొందాలి అంటే, ప్రశాంతంగా ఉండాలంటే, ఆ యొక్క సంతోషాన్ని మనం చక్కగా కలిగి ఉండాలన్నమాట. సంతోష పుష్టం మనసం భృత్యా ఇవ మహర్షయః రాజానముపతిష్టంతి కింకరత్వముపాగతాః. సంతోష పుష్ట మనసం, బాగుగా సంతోషంతో పుష్టి కలిగినటువంటి మనస్సు గలవాణి వచ్చి ఆయనకి భృత్యా ఇవ మహర్షయః, భృత్యా ఇవ రాజానం భృత్యా ఇవ. అతనికి ఏమిటి? అందరూ కూడా మహర్షులు కూడా వాణి ఎందుకు ప్రీతి కలిగి ఉంటారు. ఎవరు సంతోషపుష్ట మనస్సు అయినారో అటువంటి వారు మహర్షులు కూడా చక్కగా వారికి అనుకూలంగా ఉంటారు. భృత్యాయవ, ఎలాగైతే సేవకుల వలె ఈ సంతోషం పొందినటువంటి వానికి మహర్షులు ఎప్పుడూ వారి వెంట ఉంటూనే ఉంటుంటారు. రాజానముపతిష్టంతి కింకరత్వముపాగతః. ఎట్లా ఉంటారంటే, రాజు హాయిగా కూర్చుంటుంటారు ఎక్కడైనా. మరి ఆయన సమీపంలో అందరు దాసులు దాసీలు కింకర్లు అందరూ ఉంటారు లేదా? వాళ్ళందరూ ఆయన మాటికి లేచి పోవడం రావడం అక్కర్లే. ఆయన సింహాసనం ఎక్కాడంటే మళ్ళీ ఇంత సింహాసనం దిగాలంటే అక్కడ ఆ పని పూర్తయినాకే సింహాసనం దిగాలి. అంతేగాని ఇటు అటు వెళ్ళి మాటికి దిగడం మాటి తెచ్చుకొని ఈ పనులు ఆయనకే ఉండదు. రెండవది ఇంకేమిటి, ఆయన దగ్గర సేవకులందరూ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మరి వాళ్ళందరూ ఏ విధంగా అయితే
ఈ రాజానాన్ని సమీపాన్ని ఉండి కింకరత్వాన్ని దాసుడుగా ఏ విధంగా అయితే ఉపాగత పొందుతూ ఉన్నారో, సేవ చేస్తూ ఉన్నారో, ఆ ప్రకారముగా ఆ సంతోషంతో కూడిన మనస్సు గల వానికి భృత్యాయ మహర్షి, భృత్యులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వీరికి అన్ని సేవల్లో ఉంటారు. ఇంకా చెప్తున్నారు, సంతోషాదనుత్తమ లాభ, సంతోషము కంటే ఉత్తమమైన లాభం ఏ ఉత్తమం? సంతోషం వలన ఏ జ్ఞానాన్ని అయితే మనం తెలుసుకుంటామో మళ్ళీ పునర్జన్మ మనకి లేదు, అటువంటి ఉత్తమ స్థితి మనకు కలుగుతుంది. పతంజలి మహర్షి సంతోషానికి ఏం చెప్పారు? సంతోషాత్తు అనుత్తమ లాభ, గొప్పదైనటువంటి లాభం. లోకంలో ఉన్న లాభాలన్నీ క్షణికములు. మన ఆత్మజ్ఞాన సంపత్తికి కావలసిన లాభం ఏంటి? ఎప్పుడు నష్టం కాదు. అందుచేత అటువంటి లాభాన్ని పొందుతారు. సంతుష్టుండి మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుంట సంసార హేతు, సంతసంబున ముక్తి సతియుతరకు, పూట పూటకు జగంబున ఎదుర్చా లాభతుష్టిని తేజంబుతోన పెరుగు, పరితోషహీనత ప్రభచరిపోవును, జలధారణనంబు సమయునటులు, నీవు రాజవనుచు నిఖిలంబు నడుగుట తగవుగాదు నాకు తగిన గొలది, ఏను వేడుకొనిన ఈ పదత్రయమ్మును చాలదనక ఇమ్ము చాలు చాలు. భాగవతంలో ఒక పద్యాన్ని ఇచ్చారు. సంతుష్టుండి మూడు జగముల పూజ్యుండు, సంతోషం గలవాడు ఎక్కడికి వెళ్ళినా నాకేంటి పూజనీయుడు, వాడు ఎక్కడికి వెళ్ళినా పూజనీయుడు. ఎందుకు చూడండి, ఇప్పుడు ఓ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఏదో అంత కూర ఉంది, అంత ఇది పెట్టారు. అయ్యో ఇంత గొప్పవారు వచ్చినారు, మన దగ్గర ఏమి లేదు, ఇంత పెట్టామనుకున్నారు. పెట్టుకొని ఈయన వీళ్ళు తిని మహా సంతోషాన్ని పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి దృష్టిలో ఎలాగుంటుంది? వీళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి వీళ్ళని మనం ఏం చేయాలి? పూజన చేయాలనే భావము ఉంటుంది. ఆ విధంగా ఇంకా అతడికి ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా ఉన్నారనుకోండి, ఇది బాగలేదండి, అది బాగలేదండి అంటూ ఉంటుంటే ఉంటుంది. అర్థమైంది? చేస్తేనే చేస్తారు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే బాగుంటుందా? అది సరికి ఎలాగొస్తుంది మనసు చెప్పండి. ఇక ఇది ఎక్కడికి వెళ్ళి ఏది దొరికినా దానితోనే తృప్తి. అంతే, వాడికి వెళ్ళి అది దొరికిందా అది, ఇది దొరకలేదా అది తృప్తి. ఇందులో ఉందని అనడు లేదు. ఇప్పుడు ఆయనకి ఇంకేమిటుంది? చక్కగా అందరూ కూడా పూజ చేసుకుంటారు. అంటే పూజకి అర్హత అవుతున్నారు. అది చెప్తున్నారు. సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుంట సంసార హేతు. సంతోషి కాకపోవడానికి ఏమిటి? ఈ జన్మజరామృత్యు ప్రవాహమైన సత్వరజస్తమో గుణముల యొక్క పరివర్తనశీలమైనటువంటి గుణాలు తాకిడికి సంతోషం లేకుండా ఉంటారు. మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ గుణములకు బదులు కాకుండా ఉంటే ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అది సంతోషి కాకుండా సంసార హేతు, సంత సంబున ముక్తి సతి దొరకో. ఎప్పుడు సంతోషంగా ఉన్న వారికి ఏమిటంటే ముక్తికాంత వరిస్తుందట. ముక్తికాంతను వరించడానికి మనం సాధన చేస్తూ ఉన్నాం. మనం ముక్తిని పొందుదామని సంతోషంగా ఉన్నవాడు ముక్తికాంతే స్వయంగా వచ్చి ఇక్కడ వస్తుంది అనమాట వాళ్ళ ఇంటికి. అర్థమైందా? సంతోషము లేనివారు మనం కోరాలి, కానీ సంతోషంగా ఉన్న వారికి ముక్తికాంతే అంటే ఇది మోక్ష ప్రాప్తి. సంతసంబున ముక్తి సతి దొరకు, పూటకు జగంబున ఎదుర్చా లాభతుష్టిని తేజంబుతోన పెరుగు.
మనకి ఎప్పటికప్పుడు ఏది దొరికిందో దాని ద్వారా పొందిన వాడికి తేజస్సు చెప్పుకున్నాం, లేని వాడికి తేజస్సు ఏనమూర్తి చెప్పుకున్నాం. అందుచేత ఈ పద్యం వామనుడు పాడతాడు ఎక్కడ బలిచక్రవర్తి దగ్గర. అయ్యా నువ్వు నీకు తెలియదు నా సంగతి. చిన్న కుర్రవాడికి ఏం తెలుస్తుంది రత్నాల వ్యాపారి వాడి సంగతి. వాడికి రత్నం ఇచ్చినా గోడిపైకి ఆడుకుంటాడు, కానీ ఇది రత్నం అని తెలియదు, రత్న వ్యాపార సంగతి కూడా తెలియదు. అలాగే నేను జంత చక్రవర్తి నీకేం తెలుసు? నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమడగాలి? అడుగు అంతే. 1000 ఎకరాలు అడుగు బాగానే ఉంటుందా, లేకపోతే ఇంకా తక్కువ 100 ఎకరాలు అడుగు అది బాగుంటుంది, లేకపోతే ఒక రాజ్యాన్ని కోరుకో బాగుంటుంది. దీలేదు అది లేదు 3 అడుగు ఏమిటి ఇప్పుడు అడగడం అంటే కొంతమందికి ఇది తమాషా హాస్యాస్పదంగానే ఉంటాయి. కొంతమంది నన్ను పూజ చేస్తూనే పెట్టా అంటారు కొంతమంది, ఇది వాడు అర్హత అడగకపోతే. ఆ విధంగా ఏమిటి ఇతడు 3 అడుగులు అడిగాడు. అప్పుడు నువ్వు కోరుకో అంటున్నాడు. మనులో మాడలో రత్నములో కన్యలో దాసదాసి జనము ఏదో కోరుకో. మనులు కోరుకో, రత్నాలు కోరుకో, దాసీజనం కోరుకో, నీకు ఇష్టపడితే వివాహం చేసుకుంటే ఎంతమంది కనీలు కోరుకో అని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు నేను అన్నిటికీ అర్హత లేదయ్యా నాకు, నాకెందుకు అగో 4 పువ్వులు జన్యం చాలా అంతే. బ్రహ్మచారిని కదా, ఎప్పుడైనా 3 అడుగులు ఉండాలంటారు కదా. ఇటుకెళ్ళినా 3 అడుగుల స్థలం ఉంటే ఉంచుకోరా బాబు అంటారే. అది అందుకని ఆ 3 అడుగులే నేను 3 లోకాలుగా భావించుకుంటాను, కానీ ఇంకా నేను మాత్రం అదే నాకు 3 లోకాలు అన్నాడు. ఎవరు? అదే ఆయన అన్నట్టే అన్నాడు. 3 లోకాలు భావించుకుంటాను అన్నాడు, 3 లోకాలు ఆక్రమించుకున్నాడు. ఈయనేం చేసినాడు? సరే ఇంకేం చేస్తామని చెప్పి అప్పుడు అంటాడు సంతోషం ఉండాలి కానీ ఎన్ని ఊరక ఎందుకు? సంతోషం లేని వాడికి ఏమి లాభం? ఏమీ లేదు. సప్తద్వీపంబులైన చకంబడునే తృప్తించందని మానవుడు, సప్తద్వీపంబులైన చకంబడునే తృప్తి లేని వారికి 7 రాజ్యాలు ఇస్తే మాత్రం లాభం రాజా, నాకు చాలు, ఈ 3 అడుగుల కన్నా ఎక్కువ ఆగించబడి నేను తీసుకున్నాను. ఆ ప్రకారంగా ఈ 3 ఉంటే వాడికి చక్కగా సంతోషం వల్ల ఇహలోక సుఖము, పరలోక సుఖము, అందరి యొక్క ఆధారము, వానికి మనశ్శాంతి, ఇవన్నీ మనకి లభిస్తాయి. అందుచేత ఇప్పుడు ఒక పని నెరవేరినా నెరవేరకపోయినా మన మనస్సు వికారం చెందని స్థితికి తెచ్చుకోవాలి. నెరవేరడం ప్రారంభం అది కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని కఠినమైనటువంటి ఉన్నప్పుడు వాటికి ఎక్కువ ప్రయత్నం చేతనే పడతాయి. ఏమంటారు? ఒక మట్టి పిల్ల తెచ్చి మన బలంతో గుద్దితే అవుతుంది, ఓ రాయి తెచ్చి గుద్దితే అవుతుందా? గుద్ది ఇదే మొత్తం నష్టం అయిపోతుంది. దానికి తగిన ప్రయత్నం కొంచెం లేట్ అవుతుంది, అంతే తేడా. అంతే తేడా. అందుచేత అంతవరకు మన ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఉండాలి. ఆ ఓర్పు లేకపోతే ఏమైపోతుంది? దుఃఖం వచ్చేస్తాయి. ఈ సంతోషం ఉన్నవాడికి అన్నీ ఉంటాయి, వాడి ఓర్పు ఉంటుంది. ఎవరెన్ని మాట్లాడుకున్నా పట్టించినే ఎందుకు గొడవ అనుకుంటాడు. ఎవరు? సంతోషం. ఆ సంతోషం వాడికి ఏదైనా అంతా మన మంచిగా అంటాడు. అర్థమైంది? వాడు ఏమంటాడు? అంతా మన మంచిగా అంటాడు. వాడంతా ఏమంటాడు? మన మంచిగా అంటాడు. అందుచేత మన మంచి అన్నటువంటిది ఇంతకుముందు మీరు విన్నారా లేదా? ఏమన్నారు? అది కాదా? ముగ్గురు కలిసి వెళ్తా ఉంటారు. ఇద్దరే, ముగ్గురు కాదు, ముగ్గురు. ఆయనతో ముగ్గురు. కొంత దూరం పోయినాక రాజుగారికి ములుగు మండ తీసుకుని రక్తం వస్తే నవ్వుతాడు. నవ్వుతుంటే అప్పుడు మీరు చెప్పేసాను ఒకసారి, ఇది నవ్వుతే మంత్రి గారు నవ్వుతారు.
నవ్వుతే ఎందుకు నవ్వావంటే నువ్వు నవ్వావు కనుక ఇక్కడ దించేస్తాను, నువ్వు అడవిలోనే ఇక్కడే ఉండిపో, నువ్వు మేము వెళ్తా ఉంటారు. ఆ రోజు పౌర్ణం అవటం వలన అక్కడ ఒక దేవారికి అమ్మవారికి పూజలు చేస్తారు అడవి వాళ్ళు. చేస్తుంటే అక్కడ అందమైన తెలియగల వాళ్ళని బలివ్వాలన్నమాట. ఈ రాజు గారు దొరికాడు. తీస్తుంటే అది బలి ఇవ్వాలంటే ముందే బలి తీసుకున్నారు, ఈ రాజు పనికి రాడు అంటారు. ఈ రాజు గారు పనికి రారంటే అప్పుడు ఈ గుర్రం నడిపే సారథి దొరుకుతాడు. అయితే అతను ఏం చేస్తాడంటే తలపాగా కట్టుకుంటాడు. అప్పుడు రాజు గారికి తెలియదు తలపాగా కట్టుకుంటా ఈ చెవులు వంకర తొరిపోయి అని. అప్పుడు ఈ రాజుగారు ఈ పనికి రాడంటే ఈ రాజుగారు పంపిస్తారు. మళ్ళీ అప్పుడు ఈ బండి సారథిని తీస్తే అతనికి తొరిపోయింది. అయితే మళ్ళీ వీళ్ళిద్దరు పనికి రారంట. సరే తిరిగి వస్తారు. అమ్మ ఎందుకైనా మంచిది మనం వెళ్ళకూడదట్టు ఇంకెళ్ళిపోదాం, ఆయన ఎందుకో నవ్వుతుంటే దించేస్తే ఎంత మన మంచిగా అన్నాడు. ఎందుకన్నాడో మంత్రి గారు మళ్ళీ వెళ్దాం వెనక్కి అని చెప్పి వెనక్కి వస్తా ఉంటారు. వెనక్కి వస్తుంటే మంత్రి గారిని అడుగుతాడు, మీరు ఎందుకు అన్నారు ఆ మాట చెప్పండి అంటే. చెప్పండి అంటే మీరు ఎందుకు తిరిగి వచ్చారో చెప్పండి అంటాడు మంత్రి గారు. ఇలా జరిగిందలా చెప్తారు. చెప్పినప్పుడు మంత్రి గారు అంటారు, ఏమో నా నోటికి వచ్చేసింది, అంతా నా మంచిగా అన్నాను, అదే కనుక నేను మీరు అనకపోతే దించేవాళ్ళు కాదు, నన్ను అక్కడ బలి వాళ్ళు నేను అన్నిటికీ సరిపోయాను అందంగా ఉన్నాను కనుక నన్ను బలిచ్చేవాళ్ళు, ఏదైనా భగవంతుడే అనిపించాడు ఆ మాట. అందుకని అంతా మన మంచి కన్నారు. అయితే ఇంకోలా ఎవరు చెప్తారు కొంతమంది, అది కూడా తెలుసుకోండి. వేటకి వెళ్ళారు రాజుగారు, ఈ మంత్రి ఇద్దరు కలిసి వెళ్ళారు వేటకి. వెళ్ళేటప్పుడు ఏమైపోయింది, రాజుగారికి ఒక ఏడు తక్కువని వేటాడి తెగిపోయి. అర్థమైందా? తెగిపోయేసరికి ఏమైపోయింది తెలుసా, మంత్రి గారు ఏళ్ళు కింద పడిపోయిందన్నారు. అంతా మన మంచి చీ అంతా మన రాజుగారికి సాక్షాత్ ఏలు పోతే మంచి మాట, ఈనాడు చీ దుర్మార్గం ఉంచకూడదు అనేసి వెంటనే వీళ్ళు తీసేసి వేరే దేశానికి పొమ్మన్నారు. ఇక ఆ తర్వాత ఈయన వెళ్ళాడు మళ్ళీ వేటకే. ఈయన వెళ్ళేసరికి అప్పుడు ఏం చేశారు దొంగలందరూ, ఈయన ఇతనేమి మూసేసి అడవులోకి వెళ్ళాక పట్టుకుపోతారు. ఎక్కడికి? ఆ యొక్క ఆ కాళికాదేవి బలి ఇవ్వడానికి ఈయన పట్టుకుపోతారు. ఈయన స్నానాలు చేయించి అన్నీ చేసేసి బలి ఇచ్చే సమయంలో చెక్కింగ్ మ్యాన్ వస్తాడు. ఆ చెక్కింగ్ చెక్ చేస్తూ ఉంటుంటే ఈయనకి ఏం లేదు, చెక్ ఇలాంటి పనికి వాళ్ళని తీసుకొచ్చేప అది అనేసి వదిలేస్తారు. అప్పుడు తెలిసింది ఎవరికి, మంత్రి అంతా మన మంచిగా అన్నారు. అప్పుడు నాకు తోచలేదు, అనవసరం పంపించాను, బయటపడ్డారు చెప్పి మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత ఆ మంత్రి ఎక్కడ నుండి ముద్దించుకోవద్దని అన్నాడు. ఆయన ఆ మొక్క ఆయన చాలా దీర్ఘమైన, అందుకే ఆయన ఆలోచన మంత్రి అయినాడు, నేనే ఆలోచన లేకుండా. సరే ఆయన వచ్చినాడు, వచ్చారు తీసుకొచ్చారు ఒక 15 నెలలకి. అంతా మన మంచిగా అన్నాడు కదా. ఈయనకి దేశం పంపించినప్పుడు కూడా అంతా మన మంచిగా పాడుకొని పోతుంది. అయితే నా ఏళ్ళు పోతే అంతా మన మంచిగా నాకు తెలిసింది, ముందు దేశం పోతే అంతా మన మంచిగా అన్నగా నీకేం మేలు కలిగింది అన్న. అదే నేను ఎప్పుడు నీ పక్కన ఉండాలి. ఆ రోజే కానీ వేటకి వెళ్ళేటప్పుడు నీ ఏళ్ళు పోయింది కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు కదా. అప్పుడు ఆడు ఏం చేస్తాడు, నిన్ను వదిలిపెట్టి నన్ను వేస్తాడు బలి. వెళ్ళిపోవడం వల్ల నాకు మంచి జరిగింది, ఏం తగిన నీకు మంచి జరిగింది అన్నాడు. చూసారా మరి? అందుకని ఇప్పుడు 2 కథలు ఇచ్చాయి ఇప్పుడు మీకు. మొదట కథ ఆయా వినిపించాను, రెండవ కథ ఇది. ఈ 2 అవే అన్నమాట అర్థాలు. అది అర్థమైందా? ఇప్పుడు కథ ఇప్పుడు ఈ కథ మీకు రేపు అడుగుతాను చెప్పాలా, అందుకని గుర్తుపెట్టుకోవాలి, పెట్టుకుంటే గుర్తుంటారు. అందుకని సంతోషం అనేది ఉండాలి మానవుడికి, అర్థమైందా? అటువంటి సంతోషాన్ని తగినటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్.